ఇరికిస్తున్నారా అని? లేదు లేదు. నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులు ఎక్కడైతే మంత్రులు ఆ స్థాయిలో వాళ్ళే లీడ్ చేసుకున్నారండి. ఇసుక అయినా ఇసుక అది వచ్చేటప్పటికి సెంట్రలైజ్డ్, మద్యం సెంట్రలైజ్డ్. ఈ మైనింగ్ ఎక్కడికక్కడ దొరికినాయి, ఎక్కడికక్కడ తిని ఉంటారు వీళ్ళు. తినరని నేను చెప్ప. ఎందుకంటే మరి అంటే ఇది ఈ పాయింట్ ఎందుకు వస్తుందంటే, జగన్ హయాంలో మమ్మల్ని రూపాయి తినలేదు, రూపాయి సంపాదించుకోలేలేదు అని చెప్పి నాయకులు అలిగారని కదా. ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా బాగానే సంపాదించుకుని తిన్నారేమో అయితే అప్పుడు. ఇది ఒక్కటే కదా, మైనింగే కదా. మీకు సింపుల్ గా 10 పైసలు మన ఇది మైనింగ్ అన్ని చోట్ల ఉండదండి, కొన్ని చోట్లే ఉంటది. ఇప్పుడు ప్రతి నాయకుడికి బెనిఫిట్ వచ్చేది లెక్కరండి. మెయిన్ అది నెలకి కనీసం అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న నాయకులకి ఎంత వస్తుంది, ఎమ్మెల్యే ఇన్ఛార్జి స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో 25 లక్షల రూపాయలేమో మినిమం నెలకి, ₹1,00,00,000 మ్యాక్సిమం లెక్కర్లో. క్యాష్ చేతిలో పడిపోతుంది అంతే. ఇక్కడ జగన్ టైంలో మరి అందరికీ వచ్చిందా లెక్కర్లో? అదే 10 పైసలు లేదు ఆ రోజున. అదే చెప్పేది ప్రభుత్వం ఇవాళకి అప్పటికి అదే తేడా అంటున్నా. ఆ రోజున వాళ్ళు గొడవ పడింది అది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇసుక. ఇవాళ ఇసుక ఉంది, ఒక రోజుకి 1000 లారీలు అయితే తవ్వుతారు కదా, 500 లారీలు వేసుకోండి. అంటే కొంతమందికి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇసుక క్వారీలు ఉండవు.